వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. కోవిడ్ నివారణలో భారత్ టీకా సంజీవనిలా పనిచేస్తుంది. కరోనా వ్యాక్సిన్ పై మంత్రి ఈటెల రాజేందర్ ప్రశంస. మంచాల మండలంలో ప్రజాప్రతినిధుల పర్యటన. కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ సాధ్యమైందన్న మంత్రి. షాద్ నగర్ లో పసుపు రైతులకు మద్దతుగా కాంగ్రెస్ నేతల దీక్ష. రైతుల కష్టాలు కేంద్రానికి కనబడటం లేదంటూ విమర్శ. హన్మకొండలో మహాత్మా గాంధీ 73వ వర్ధంతి. నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్. భద్రాచలంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు. ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా ప్రభావం చాలా తక్కువ అని, ఇందుకు భారతీయుల ఆహార అలవాట్లు, మన సంప్రదాయాలు కారణమని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో నిర్వహించిన నావిగేషన్ అన్చార్టెడ్ వాటర్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా టీకా తయారీలో భారత్ విజయవంతమైందని, వ్యాక్సిన్ను తయారు చేసి ప్రపంచ దేశాలకు అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. కోవిడ్ నివారణలో భారత్ టీకా సంజీవనిలా పనిచేస్తుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో FICCI తెలంగాణ చైర్పర్సన్ మురళీధర్, హైదరాబాద్ చైర్పర్సన్ ఉషారాణి, ఉమెన్స్ ఛాంబర్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. Than 1%. Now, people have criticized Telangana government saying that we are not doing enough tests. The tests are not being done. Interestingly, the 1% positivity rate happens despite 52% of the people tested on primary and secondary contact of people who already have the disease. Now, this is the story. Very interesting story that even though you are testing the right target segment, your actual prevalence of disease is less than 1%. Unfortunately or fortunately, the good news is that we have only 2,698 cases right now, and out of that, less than 1,213 people are in isolation. So, if any of us were to get COVID, we have to get it from a very small sample of only 1,000. ఒకనాడు కెన్యాలో ఏదైనా వైరస్ ఉంటే రాకపోయింది. మరి ఎబోలా లాంటి భయంకర వైరస్ విత్ ఇన్ అవర్స్, విత్ ఇన్ డేస్ ఇలా ఇక్కడ చేస్తారు. చాలా మంది మీరు చెప్పుంటారు, మీరు చదివి ఉంటారు. బ్రిటన్లో ఇది వచ్చినప్పుడు, ఇటలీలో వచ్చినప్పుడు, అమెరికాలో వచ్చినప్పుడు ఆ దేశాలు కాబట్టి బతికి పట్టగట్లేదు. భారతదేశంలో దేశంలో వస్తే శవాల గుట్టలే ఉంటాయని చెప్పి లీక్ చేశారు. శవాల గుట్టలు లేవు ఇక్కడ. ఎక్కడ దిక్కు లేకపోతే మన ఇమ్యూన్ సిస్టమ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. మన బ్రహ్మాండానికి హోటల్లో ఉండి బతుకుతాం. ఏ ప్రోగ్రెసివ్ స్టేట్ కంపేరిటివ్లీ South India, that is Kerala, Tamil Nadu and Telangana, in health sector, etc. Second place, third place Telangana, first place Kerala. Today, in India, 97% vaccination program done by Telangana. दूसरा जो वैक्सीनेशन के अंदर इतना प्रोग्रेस रिपोर्ट तेलंगाना को है, कम से कम 11 to 12 वैक्सीन जो रेगुलरली देता है वो यहाँ पे इफेक्टिवली इंप्लीमेंट हो रहा है. जो कोरोना वैक्सीन आया था, ये कोरोना वैक्सीन program is organized by FLOW primarily to understand COVID. Post COVID गवर्नमेंट का प्लान क्या है, क्या करने वाला है गवर्नमेंट. दिस इज व्हाट द टॉपिक इज. मंत्री जी spoke very well. He shared what the Telangana government plans are, and Mahima ji brought a lot of understanding of the science behind COVID. So it is a very successful program. Thank you. కోవిడ్లో అండ్ ప్రీ కోవిడ్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కోవిడ్ నుంచి మనం ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద వికీ ఫ్లోలో కూడా మేము చాలా వెబినార్స్ అలాంటివి చేసాము. ఇప్పుడు కోవిడ్ అనే వ్యాక్సిన్ వచ్చింది, సిచ్యువేషన్ టోటల్గా చేంజ్ అయింది. ఈ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ నెక్స్ట్ నార్మల్ ఏంటి, ఇప్పటివరకు న్యూ నార్మల్లో ఉన్న
నెక్స్ట్ నార్మల్ ఏంటి అనే దాని మీద మా ఫ్లో మెంబర్స్కి అవగాహన కల్పించాలి అని స్టేట్ హెల్త్ మినిస్టర్ రాజేంద్ర గారిని అండ్ ఒక వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మహమ్మద్ అట్ల గారిని పిలిచారు. వారు వ్యాక్సిన్ ఎలా ఇవ్వాలి, వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏంటి, అండ్ వ్యాక్సిన్ తయారు చేయడంలో వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు నెక్స్ట్ ఫ్యూచర్ ఏం ప్లాన్ చేస్తున్నాయి, నెక్స్ట్ పాండమిక్ సిచ్యువేషన్స్ ఇట్లాంటివి ఏమన్నా రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని పలు గ్రామాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిలు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి అనంతరం రైతు వేదిక భవనాలను ప్రారంభించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో రైతుల సమస్యలను పరిష్కరించడం కోసం రైతు వేదిక భవనాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ సాధ్యమైందని, అనేక సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పలు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం, మన రాష్ట్రంలో ఆలోచన ప్రకారం రైతు వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. తొందరలో దాని గురించి రైతుకు సంబంధించిన పెట్టుబడి చర్యలు తీసుకోవడంలో భాగంగా ప్రతి ఎకరాకి కూడా రైతు బంధు 5,000 మంచాల మండలాన్ని ప్రత్యేకిస్తామని సందర్భంగా తెలియజేటువంటి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన నుంచి 2 రోడ్లు పెట్టడం, లింగరాజపల్లి వెళ్ళి జనగాం నారాయణపూర్ 3 కాన్సెప్ట్ వరకు రెండింటి కూడా టెండర్లు అయి ప్రారంభం పనులు కూడా ఇప్పుడు కూడా మొదలైనవి. యాక్చువల్గా పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని చెప్పి నాకు పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. వచ్చేవారు నేను ఎమ్మెల్యే గారు ప్రారంభించడం జరుగుతుంది. అన్ని విధాల మండల అభివృద్ధి సంబంధించి రాబో కాలంలో కరోనా మూలంగా గత సంవత్సర కాలంగా నిధులు లేక ఎంపీ ఫండ్, ఎమ్మెల్యే ఫండ్ లేక పనులు చేయలేకపోయే మాట వాస్తవం. మిషన్ మగిన నీళ్ళు కూడా మన మంచాల మండలానికి చాలా మండలాలు నీళ్ళు కనెక్షన్స్ ఇవ్వలేదు. 4 పెద్ద గ్రామాలకు కూడా ఓవర్ ట్యాంకులు నీళ్ళు సరిపోనిస్తలేదు. మంత్రి గారు కూడా చొరవ తీసుకొని సరఫరా చేసుకుంటూ రాబో కాలంలో చేసుకోవడానికి అవకాశం ఉంది. నిన్ననే గౌరవ కేటీఆర్ గారు వచ్చినప్పుడు కాళ్ళగూడెంలో 400 ఎకరాలు ఏదైతే ఉందో ప్రభుత్వ భూమి అసైన్ ల్యాండ్ ఏదైతే ఉందో దాంట్లో పెద్ద ఎత్తున ఏదైనా ఒక ఇండస్ట్రీస్ రావాలనే ఆలోచనతోటి ఆ యొక్క 400 ఎకరాలు చెప్పడం జరిగింది. దాన్ని కూడా వచ్చే వారంలోనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చి దాన్ని సర్వే చేసుకొని ముందుకు పోతున్నందుకు వారు ఉన్నారు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమాలలో కూడా భాగంగా మనకు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పసుపు పంటకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలంటూ పోరుబాటు పట్టిన పసుపు రైతులకు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ రైతాంగం మద్దతు ప్రకటించింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి పసుపు రైతులకు అండగా చేపట్టబోయే దీక్షకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నేత వీరవల్లి శంకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు ఆర్మూర్ దీక్షకు తరలి వెళ్లారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆర్మూర్ దీక్షకు 100 ప్రత్యేక వాహనాలు బయలుదేరాయి. వీరవల్లి శంకర్ ఈ వాహనాల కాన్వాయ్ని జెండా ఊపి ప్రారంభించారు. పెట్టుబడి ఖర్చు ఏటా పెరుగుతున్నా మార్కెట్లో ధర దక్కడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వీరవల్లి శంకర్ అన్నారు. పసుపు రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదంటూ విమర్శించారు. కేంద్రం పసుపు రైతులకు న్యాయం చేయాలని, లేని యెడల కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
జాతిపిత మహాత్మా గాంధీజీ అనుసరించిన అహింస సత్యాగ్రహం ద్వారానే లోక కళ్యాణం సాధ్యమవుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బాపూజీ వర్ధంతి సందర్భంగా హన్మకొండలోని తన క్యాంప్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సత్యాగ్రహం, అహింస ద్వారా దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిన మహాత్ముని బాటలోనే సీఎం కేసీఆర్ స్వరాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరిస్తూ ముఖ్యమంత్రి దేశానికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని అబ్కారీ శాఖ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ ఈవో శివాజీ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపాలయంలోని లక్ష్మీ అమ్మవారి ఎదుట వైదిక కమిటీ వేదిక ఆశీర్వచనం అందించి శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. श्री महालक्ष्मी अर्चनं करिष्ये श्रीमान् श्रीमतः श्रीदेव्यै नमः, श्री भूदेव्यै नमः, श्री राजद्वारे राजकाव्ये राजमंदिरे सर्वानुकूल सिद्धिरस्तु समस्त सन्मंगलानि सन्तु पुनः पुनः रामदर्शन प्राप्तिरस्तु। श्री महालक्ष्मी अर्चनं करिष्ये श्रीमान् श्रीमतः श्रीदेव्यै नमः, श्री भूदेव्यै नमः, श्री మహాత్మా గాంధీ 73వ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్లో మహాత్ముని విగ్రహానికి, చిత్రపటానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ వి హనుమంతరావు, నగర అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, నాయకులు నిరంజన్ కుమార్ రావు, ఉజ్మా షాకీర్, వెంకటస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మల్కాజ్గిరి చౌరస్తాలో గంగపుత్రులు నిరసన చేపట్టారు. జీవో నెంబర్ 6ని రద్దు చేసి మంత్రి శ్రీనివాస్ యాదవ్ని తక్షణమే బర్తరఫ్ చేయాలని పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మంత్రి శ్రీనివాస్ యాదవ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. నిరసనకారులను గంగపుత్ర సంఘ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గంగపుత్రులకు అన్యాయం జరుగుతుందని గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి గడప శ్రీహరి ఆరోపించారు. తక్షణమే జీవో నంబర్ 6 రద్దు చేసి మంత్రి శ్రీనివాస్ యాదవ్ని బర్తరఫ్ చేయాలని, లేని ఎడల రానున్న రోజుల్లో ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. కుంట నరసింహులు, గంగపుత్ర సంఘం అధ్యక్షుడిని తుకారాం గేట్. ఈ జీవో నంబర్ 6 గురించి ఈటెల రాజేందర్ ఈ ముద్రాచలంలో కూడా హక్కు ఉంటుందని ఈ ఈటెల రాజేందర్ జీవో నంబర్ 6 ఆయన పార్లమెంట్ పెట్టి చేయించుడు కేసీఆర్కు చెప్పి, అదేవిధంగా ఈ ముద్రాషోళ్ళు చెట్లు గుట్టలు పండ్లు పొలాలు ఇవన్నీ అమ్ముకొని బతికేటోళ్ళు వాళ్ళు. మేము బుడ్డకోసి పెట్టుకొని చేపల వృత్తి మాది. ఇప్పుడే కాకుండా ఒక 70 సంవత్సరాల కూడా మాకు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. గంగపుత్ర సంఘం అని సొసైటీలు ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చిన సొసైటీలే ఉన్నాయి. మేము కూడా మేమే రకం కట్టుకొని మేమే చేపలు పట్టుకుంటున్నాము. కుంటలు కానీ చెరువులు కానీ ఎక్కడ కానీ ఈ మొన్న శ్రీనివాస్ యాదవ్ అక్కడ ఏదైతే చెప్పిండో దాని తరఫు నుంచి ఉద్రిక ఊళ్ళ ముద్రాశోళ్ళు కానీ గంగపుత్రులు బెస్తోళ్ళు కానీ కొట్టుకుని జరుగుతున్నది. ఇది చాలా తీవ్రమైన ఖండిస్తున్నాం మేము తీవ్రంగా గంగపుత్రులము. ఇదే కాకుండా ఇది తొందరగా ఈయన రాజీనామా లేకుంటే ఆయన క్షమాపణ కోరుకోకపోతే ఇంకా భారీ ఎత్తున మేము ఈ నగర సంఘంలో భారీ ఎత్తున జులూస్ కానీ లేకపోతే ర్యాలీ కానీ మేము చేయడానికి మేము దానికి తయారున్నాము. అదేవిధంగా మీ అందరికీ పత్రికా విలేకరులకు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ పేరున ధన్యవాదాలు. జాతిపిత మహాత్మా గాంధీజీ 73వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో మహాత్మా గాంధీ విగ్రహానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి గాంధీజీ తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులని గుత్తా సుఖేందర్ రెడ్డి కొనియాడారు. శాంతియుత మార్గం ద్వారా భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చి అందరి గుండెల్లో గాంధీజీ నిలిచిపోయారని కొనియాడారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, సిఎల్పి నేత భట్టి విక్రమార్క, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం పులిమామిడి గ్రామంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం నిధి సేకరణ కార్యక్రమం నిర్వహించారు. జనజాగరణ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో కొండయ్య, లింగారెడ్డి, విజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। ఇచ్చిన అమర వీరులకు జోహార్ జోహార్. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు జోహార్ జోహార్. 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలోని కిస్మత్పురా ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్కేచిఎన్ చికెన్ సెంటర్ను గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ప్రెసిడెంట్ మహమూద్ ముర్తజా అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వసీం, డాక్టర్ నవాబ్, కోఆప్షన్ మెంబర్ మలకీరత్నం, షేక్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాప్ యజమాని మహమ్మద్ అహ్మద్ వారిని ఘనంగా సన్మానించారు. पूरा फैमिली है इनके जरा पूरा बहुत पीछे जाके ले लो। 10 रुपये एक बाइट भी देंगे। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। आज दरगाह खलीश खां के दामन में किस्मतपुर के एरिया में HKGN चिकन शॉप होलसेल खोला है। हमारे अहमद भाई ने खोला है। मुर्तज़ा भाई यहाँ पे ओपनिंग के लिए आए और यहाँ की बस्ती के पूरे TRS पार्टी के लीडर्स, ऑप्शन मेंबर्स सब यहाँ पे आ चुके हैं। सबका मैं दिल से शुक्रिया अदा करता हूँ और बस्ती के लोगों से गुजारिश करता हूँ यहाँ पे होलसेल शादी के ऑर्डर हर चीज़ का यहाँ पे आपको चिकन होलसेल रेट में मिलेगा। इंशाल्लाह हमारे भाई को आप सब बस्ती वाले मिलकर सपोर्ट कीजिए और हमारे अहमद भाई को ब्रेड आमलेट बेचते भाई अहमद भाई लेना है ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో పాఠశాలల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సెక్టోరియల్ అధికారి నర్సయ్య అన్నారు. జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇచ్చోడ, నేరేడిగొండ, బజార్ హత్నూర్, బోధ్ మండలాల్లో పలు పాఠశాలలను ఆయన పరిశీలించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని ఆయన తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులతో, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యాశాఖ తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆదేశానికి అనుగుణంగా ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు పాఠశాలకు ప్రత్యక్ష బోధనకు హాజరు కావాల్సి ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి గారి యొక్క ఆదేశానికి అనుగుణంగా సెక్టోరల్ అధికారిగా కంటె నర్సయ్య నేను ఈరోజు నేరేడిగొండ మండలము, తర్వాత బోతు, బజారత్నూర్ మరియు ఇచ్చోడ మండలంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది. ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు ఎంత మేరకు జరిగింది, ముఖ్యంగా శానిటైజేషను, మెడికల్ ప్లాను, లాజిస్టిక్ ప్లాను, సిట్టింగ్ ప్లానుతో కూడుకున్నటువంటి
ప్రణాళికలను ప్రధానోపాధ్యాయులు ఎంత మేరకు అమలు చేశారు. అదేవిధంగా టైం టేబుల్ సంబంధించి క్లాస్ వైజ్ టైం టేబుల్, టీచర్ వైజ్ టైం టేబుల్, మరి ఉపాధ్యాయుల యొక్క ప్రణాళికలను వారు ఎంత మేరకు తయారు చేశారో తెలుసుకోవడం జరిగింది. అన్ని పాఠశాలల లోపల మౌలిక సదుపాయాల ఏర్పాటు లోపల ప్రధానోపాధ్యాయులు నిమగ్నమై ఉన్నారు. ఉపాధ్యాయుల సహకారంతో ప్రణాళికలను రూపొందించుకోవడం జరిగింది. తర్వాత అదేవిధంగా మిడ్ డే మీల్స్కి సంబంధించినటువంటి రైస్ కూడా కొత్త బియ్యాన్ని తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగానే పాఠశాలలకు కొత్త బియ్యం సరఫరా కావడం జరుగుతుంది. 1వ తారీఖు నుండి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయులందరూ సంసిద్ధతతో ఉన్నారు. విద్యార్థుల యొక్క కాన్సెంట్స్ కూడా, పేరెంట్స్ కూడా అంగీకార పత్రాలు ఇవ్వడం జరిగింది. విద్యార్థులందరినీ పాఠశాలకు పంపడానికి పిల్లల యొక్క తల్లిదండ్రులు బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోవిడ్ నివారణలో భారత్ టీకా సంజీవనిలా పనిచేస్తుంది. కరోనా వ్యాక్సిన్ పై మంత్రి ఈటెల రాజేందర్ ప్రశంస. మంచాల మండలంలో ప్రజాప్రతినిధుల పర్యటన. కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ సాధ్యమైందన్న మంత్రి. షాద్నగర్లో పసుపు రైతులకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు దీక్ష. రైతుల కష్టాలు కేంద్రానికి కనబడటం లేదంటూ విమర్శ. హన్మకొండలో మహాత్మా గాంధీజీ 73వ వర్ధంతి. నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి. భద్రాచలంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు. ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.